సార్ అట్లాగే ఒకటేంటంటే సక్సెస్ స్టోరీస్ మోడీ గురించి మాట్లాడినప్పుడు చాలా వచ్చినప్పుడు మణిపూర్ ఒకటి వస్తుంది. మణిపూర్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పటికి స్టిల్ అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా కొడుతుంది. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది, సమస్యకు పరిష్కారం ఏంటంటారు? సార్ మణిపూర్ ఒకటే కాదండి, మీకు మొత్తం ఈశాన్య భారతదేశం అంతా కూడా అది ఏ సమయంలోనైనా పేలబోయేటటువంటి బాంబు వంటిదండి. ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ విద్వేషాలు, వర్గ విద్వేషాలు, తెగల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టడం అత్యంత సులభం. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 1826 ఆ తర్వాత నుంచి ఆంగ్లేయులు అస్సాంలో ప్రవేశించారు. 1826లో యాండబూ సంధి అని ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం తర్వాత ఇంగ్లీష్ వాడి ప్రవేశం జరిగింది. తర్వాత 1857 ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే 1871లో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ మిగతా ప్రాంతాలతో కలవకుండా, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయలోని లార్జ్ పార్ట్స్ మిగతా వాళ్ళు కలవకుండా ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొచ్చారు. దాంతో మిగతా ఇండియన్స్ అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం 1871-72 నుంచి లేదండి. అంటే ఎన్ని సంవత్సరాలు? 1972 20 అంటే 25 అంటే దాదాపు 250 సంవత్సరాలుగా భారతదేశానికి మిగతా నార్త్ ఈస్ట్కి మధ్య సంబంధాలు, ఆర్గానిక్ సంబంధాలు తగ్గినాయి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో. ఒకటి. రెండవది, ఈ తెగలని ఒక తెగని అణిచేందుకు ఇంకొక తెగని తీసుకొచ్చారు. ఇది చాలామందికి తెలియని విషయం. మనం ఇక్కడ కూర్చుంటాము, నార్త్ ఈస్ట్లో ఉంటే మనకి అవగాహన వస్తుంది. కుకీలు వాస్తవానికి బర్మాకి చెందిన వాళ్ళండి. వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నాగాలకు వ్యతిరేకంగా, నాగాలతో పోరాడేందుకు బ్రిటిష్ వాళ్ళు, అప్పుడు బర్మా కూడా భారతదేశంలో 1935 వరకు బర్మా బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ కుకీలు ఎవరైతే వచ్చారో వాళ్ళు 3 generations 4 generations ముందు ఇక్కడ లేరు వాళ్ళు. సో ఈ రకంగా పాపులేషన్ని మార్చారు. నాగా వర్సెస్ కుకీ, కుకీ వర్సెస్ మణిపురి. అదేవిధంగా మీకు మిజోరాం ఉందండి. మిజోరాం యొక్క ఒరిజినల్ నివాసులు మిజో కాదు. ఈరోజు రాష్ట్రం పేరు మిజోరాం. మిజోరాం యొక్క ఒరిజినల్ నివాసులు ఎవరు అంటే చక్మాలు. ఎందుకంటే అది బంగ్లాదేశ్లోని చిటగాంగ్కి ఆనుకుని ఉంటుంది. చక్మా తెగ, బుద్ధిస్ట్ తెగ. 200 సంవత్సరాల క్రితం మిజోలు ఇటువైపు వచ్చారు. వాళ్ళని లుషాయిస్ అనేవాళ్ళు. సో ఈ లుషాయిలు ఈరోజు జనాభాలో ఎక్కువయ్యారు. చక్మాలు ఒక జిల్లాకి పరిమితమయ్యారు. అక్కడ ఇంకొక తెగ ఉంది, రియాంగ్ అనే ఒక తెగ ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెగలను, జనాభాలను మారుస్తూ వచ్చారు బ్రిటిషర్లు. అక్కడ ఒత్తిడి చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, ఇది జరిగింది. పర్యవసానంగా ఒక తెగని ఇంకొక తెగని కలవకుండా ఉంచారు. మనం నాగాల్యాండ్ అంటాం. నాగాల్యాండ్లో ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసునండి? 14 భాషలు ఉన్నాయండి. ఆవో తెగ ఆవో భాష మాట్లాడుతుంది, సెమా తెగ సెమా భాష మాట్లాడుతుంది, అంగామీ తెగ అంగామీ భాష మాట్లాడుతుంది, కోన్యాక్ తెగ కోన్యాక్ భాష మాట్లాడుతుంది, జిలియాంగ్ తెగ జిలియాంగ్ భాష మాట్లాడుతుంది, లియాంగ్ తెగ లియాంగ్ భాష మాట్లాడుతుంది, మరింగ్ మరింగ్ భాష మాట్లాడతారు, టంకుల్ భాష మాట్లాడతారు. అంటే ఒక్క నాగాల్యాండ్లో 14-15 భాషలు మాట్లాడతారు. మణిపూర్లో 34 భాషలు మాట్లాడతారు. 34 లాంగ్వేజెస్. ఒక లాంగ్వేజ్ ఇంకోటికి తెలియదు. ఒక కుకీ ఒక నాగా కలిశారనుకోండి, ఇద్దరు ట్రైబల్స్. కుకీ లాంగ్వేజ్ నాగాకి రాదు, నాగా లాంగ్వేజ్ కుకీకి రాదు. ఇద్దరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? వస్తే మణిపురిలో మాట్లాడతారు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్లో 24-30 భాషలు ఉన్నాయండి. షర్డుక్పెన్కి ఒక భాష, ఆదికి ఒక భాష. సో వీటిని ఒకదాంతో ఒకటి కలవకుండా కంపార్ట్మెంటలైజ్ చేసి బ్రిటిషర్లు ఉంచి ఉమ్మడిగా మాట్లాడుకునేందుకు ఇంగ్లీష్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. నాగాల్యాండ్, మిజోరాంలో ఇంగ్లీష్ డెవలప్ అయింది. నాగాల్యాండ్లో చదువు రాని వాళ్ళు ఈరోజు కూడా అస్సామీస్ యొక్క చాలా కరప్టెడ్ ఫార్మ్ మాట్లాడతారు, నాగామీస్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. ఇద్దరు అరుణాచలీస్ కలిసి హిందీలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే లాంగ్వేజెస్, తెగలు వేరు, లాంగ్వేజెస్ వేరు, వ్యవహారాలు వేరు. వీళ్ళని ఒకళ్ళని కలవనివ్వలేదు. 70 సంవత్సరాల పరిపాలన కూడా విడగొట్టి పడగొట్టే పాలనే నడిచింది. కాబట్టి ఈ ఒక వర్గం మీద ఒక వర్గానికి అనుమానం ఉండడము, ఈ వర్గంలో ఒకరిని అరెస్ట్ చేయగానే ఆ వర్గం వాడు పండగ చేసుకుంటాడు, ఈ వర్గం వాడు తిరుగుబాటు చేస్తాడు. మీరు మిలిటరీని తీసుకొచ్చి ఇది మొత్తం అణచాల్సి వస్తుంది. మణిపూర్ మొత్తం జనాభా 24 లక్షలు లేరండి. 24 lakhs అంటే మా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం కన్నా చిన్నది. కానీ మణిపూర్ని కంట్రోల్ చేయడానికి ఈ తెగల వల్ల మీరు తెగల్ని ఎనాహిలేట్ చేయరు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం గెలవగలుగుతాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో శత్రువు పాకిస్తానీని అణిచేస్తే మనం గెలిచేస్తాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతున్నది మీకు నాకు మధ్య గొడవ, ఇరుగు పొరుగున ఉన్నటువంటి గ్రామాల మధ్య గొడవ. నార్త్ ఈస్ట్లో గొడవ ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరగదు.
నేను మీరు కొట్టుకుంటున్నంటే నా గ్రామము మీ గ్రామము కొట్టుకుంటాయి. మీ గ్రామం గెలిస్తే నా గ్రామం ఇల్లు తగలబడతాయి, నా గ్రామం గెలిస్తే మీ గ్రామం ఇల్లు తగలబడతాయి. ఒక గ్రామము తగలబడితే చుట్టూ ఉన్నటువంటి వందలాది గ్రామాలు రెచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకడు దాడులు చేసుకుంటారు. ఈరోజున మణిపూర్లో జరుగుతున్నది అది. మణిపూర్లో పరిస్థితి చల్లబడడానికి, మణిపూర్లో సమస్య ప్రారంభమైన 2022 ప్రాంతంలో స్టార్ట్ అయినట్టుంది. ఆ సమయంలో నేను నా వీడియోలలో లేకపోతే నేను మీడియాకి చెప్పిన దానిలో నేను ఈశాన్య భారతంలో ఒక 12 సంవత్సరాలు పనిచేసి వచ్చాను కాబట్టి ఇది 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది చల్లబడడానికి అన్నది. కాబట్టి ఇది అంత సమయం తీసుకుంటుందండి. కాబట్టి మణిపూర్లో పరిస్థితిని పట్టి మోదీ ప్రభుత్వాన్ని అంచనా చేయటాన్ని పొరపాటు నా అభిప్రాయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నాయి, బహుశా 1994 ప్రాంతంలో ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం ఉండింది ఆ సమయంలో అనుకుంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కుక్కీలకి నాగాలకి మధ్య గొడవ జరిగితే 3 ఏళ్ళు నడిచిందండి. 3 years ఇండియన్ మిలిటరీని గ్రామాన నిలబెట్టిన తర్వాత కూడా 3 ఏళ్ల పాటు రక్తపాతం జరిగింది. కాబట్టి గిరిజన తెగలు వాటికి ఆయుధాలు అందుబాటు ఆ రకంగా ఉంటాయి, వాటి టెరేన్ ఆ రకంగా ఉంటుంది, గ్రామాల యొక్క భౌగోళిక స్థితిగతులు అలా ఉంటాయి. గ్రామంలో 30 ఇళ్ళు ఉన్నాయంటే 30 ఇళ్ళు మధ్య అంతా కలిపి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో 30 ఇళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మధ్య కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఒకటి కొండ మీద ఒకటి కొండ కింద ఉంటాయి. కాబట్టి ఏ ఇంటి మీద దాడి జరుగుతుంది, ప్రతి ఇంటికి పోలీసుల్ని పెట్టడం అనేది అసాధ్యం. కాబట్టి నార్త్ ఈస్ట్ యొక్క భౌగోళిక పరిస్థితులు తెలియక, నార్త్ ఈస్ట్ యొక్క సామాజిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యము తెలియకుండా ఈ తెగల పోరాటాన్ని తగ్గించాలంటే ఏళ్ళు పడుతుంది. 2 వర్గాల్లో ముందు అసలు విని పరిస్థితి ఉండదండి. బీజేపీకి చెందిన కార్యకర్తలు కుకీ ఎమ్మెల్యేని కొడితే 2 ఏళ్ళు ఢిల్లీలో చికిత్స తీసుకుని 2 ఏళ్ల తర్వాత ఆయన ఊరికి వెళ్ళాడండి. జస్ట్ ఇమాజిన్. అంటే పరిస్థితి మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు లాగా ఉండదు. అది కొంత దానికి సమయం పడుతుంది. కాబట్టి దానిని ఫెయిల్యూర్గా తీసుకున్నట్టయితే మణిపూర్లో ఇదివరకు ముస్లిం వర్సెస్ మైతేయి గొడవలు జరిగినాయి, కుకీ వర్సెస్ నాగా గొడవలు జరిగినాయి, ఏళ్ల తరబడి గొడవలు జరిగినాయి. టంకుల్ నాగాలకి మిగతా నాగాలకి మధ్య గొడవ జరిగినాయి, ఏళ్ల తరబడి రగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గ్రామాలకి మిగతా ప్రభుత్వం వెళ్ళలేదు, ఈ పరిస్థితులు ఉన్నాయి. పర్యవసానంగా మీకు గొడవలకి టైం పడుతుంది. ఇది నార్త్ ఈస్ట్లో నిజానికి జాతీయ వార్తలు రాసే జర్నలిస్టులు ఒకసారి ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఒక నెల రోజులు గడిపి రావాలి. ఎందుకంటే 5-10 రోజుల్లో మీరు టూరిజం స్పాట్లు చూస్తాను. గడిపి వచ్చినట్లయితే అసలు భౌగోళిక పరిస్థితులు మనకు అర్థమవుతాయండి. ఇక్కడ చాలా కఠినమైనటువంటి సామాజిక, భౌగోళిక, చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. అందువల్ల గొడవలు తొందరగా అవి కావు. దాని ఆధారంగా ఒక ప్రభుత్వం యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మనము లెక్క చేయలేము, లెక్క పెట్టలేము.